కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. వివేకానంద రాక్ మెమోరియల్లో 2 రోజులు ధ్యానం చేశారు ప్రధాని మోదీ. స్వామి వివేకానంద జ్ఞానోదయం పొందిన ప్రదేశంలో ధ్యానం చేశారు ప్రధాని మోదీ. 2 రోజుల పాటు అంటే సుమారు 45 గంటల పాటు ఆధ్యాత్మిక ధ్యానంలో గడిపారు ప్రధాని మోదీ. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం సంగమం వద్ద కన్యాకుమారిలోని వావతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న చిన్న రాతి ద్వీపానికి వివేకానంద రాక్ అని పేరు ఉంది. 1892లో ధ్యానం చేయడానికి వివేకానంద అక్కడకు వెళ్లారని ప్రచారంలో ఉంది. కన్యాకుమారి తీరం నుంచి రాతి ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లి 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారని నమ్ముతూ ఉంటారు. దేశాన్ని 4 సంవత్సరాలు తిరుగుతూ చివరకు కన్యాకుమారిలో తన తత్వశాస్త్రాన్ని రూపొందించారు స్వామి వివేకానంద. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. వివేకానంద రాక్ మెమోరియల్లో 2 రోజులు ధ్యానం చేశారు ప్రధాని మోదీ. సుమారు 45 గంటల పాటు ప్రధాని మోదీ ధ్యానంలో ఉన్నారు. స్వామి వివేకానంద జ్ఞానోదయం పొందిన ప్రదేశంలో ధ్యానం చేశారు. 2 రోజుల పాటు ఆధ్యాత్మిక ధ్యానంలో గడిపారు మోదీ. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం సంగమం వద్ద కన్యాకుమారిలోని వావతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న చిన్న రాతి ద్వీపానికి వివేకానంద రాక్ అని పేరు ఉంది. 1892లో ధ్యానం చేయడానికి వివేకానంద అక్కడకు వెళ్లారని ప్రచారంలో ఉంది. కన్యాకుమారి తీరం నుంచి రాతి ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లి 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారని నమ్ముతూ ఉంటారు. దేశాన్ని 4 సంవత్సరాలు తిరుగుతూ చివరకు కన్యాకుమారిలో తన తత్వశాస్త్రాన్ని రూపొందించారు స్వామి వివేకానంద. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. సుమారు 45 గంటల పాటు ధ్యానంలో ఉన్న ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చారు. మన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మే 30న ప్రధాని మోదీ ధ్యానంకు వెళ్లే ముందు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు ధ్యానం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ బయటకు వస్తున్న దృశ్యాలైతే ఈరోజు దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. 35 అంటే మే 30న ప్రధాని మోదీ 45 గంటల పాటు ధ్యానం చేయడానికి వెళ్లే ముందు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రధాని మోదీ ధ్యానం పూర్తి చేసుకుని బయటకు వస్తున్న దృశ్యాలు ఈరోజు తారీఖుకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వివేకానంద రాక్ మెమోరియల్లో సుమారు 45 గంటల పాటు ప్రధాని మోదీ ధ్యానం పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉన్న దృశ్యాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం చేశారు మోదీ. వివేకానంద మండపం బయట, లోపల మోదీ ధ్యానం చేశారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే సేవించారు. చేతిలో జపమాల ధరించి ధ్యానం చేశారు మోదీ. మే 30న శ్రీ భగవతి అమ్మాన్ ఆలయాన్ని సందర్శించారు మోదీ. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేశారు. స్వామి వివేకానంద జ్ఞానోదయం పొందిన ప్రదేశంలోనే ధ్యానం చేశారు మోదీ. 2 రోజుల పాటు ఆధ్యాత్మిక ధ్యానంలో గడిపారు. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం సంగమం వద్ద కన్యాకుమారిలోని వావతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న చిన్న రాతి ద్వీపానికి వివేకానంద రాక్ అని పేరు ఉంది. 1892లో ధ్యానం చేయడానికి వివేకానంద అక్కడకు వెళ్లారని ప్రచారంలో ఉంది. కన్యాకుమారి తీరం నుంచి రాతి ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లి 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారని నమ్ముతుంటారు. దేశంలో 4 సంవత్సరాలు తిరుగుతూ చివరకు కన్యాకుమారిలో తన తత్వశాస్త్రాన్ని రూపొందించారు స్వామి వివేకానంద.